నమస్తే అండి. వాళ్ళు మనం చేయబోయే వీడియో ఉషా 450 మిషన్ అండి. దీని డెమో అండి, ఎలా కుట్టాలి, ఏంటి డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ మనం అంతా కుట్టడానికి రెడీగా చేసామండి. ఫ్రేమ్ అంతా కూడా మిషన్కి మనం డిజైన్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. చూడండి, డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మనం డిజైన్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏంటి అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అండి. ఇక్కడ చూడండి, మనకి హోము, ఫైలు, సెట్టింగ్ సింబల్ ఉంటుందండి, క్వశ్చన్ మార్క్ ఉంటుందండి, లాక్ ఉంటుందండి. లాక్ అనేది ఏంటంటే మనకి మిషన్ లాక్ వేసుకుంటామండి. మిషన్ లాక్ వేసుకుంటే ఇక్కడ మనకి ఏది పని చేయదు. మళ్ళీ లాక్ సింబల్ నొక్కితేనే మనకి ఇక్కడ ఏదైనా పని చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇది క్వశ్చన్ మార్క్ అండి. క్వశ్చన్స్ అంటే మనం ఏదన్నా మిషన్ గురించి తెలుసుకోవాలనుకున్న దీంట్లో ఉంటుందండి. ఇక్కడ చూడండి, వైండింగ్ ద బాబిన్ అని ఉంది కదండి. దీంట్లో చూడండి, బాబిన్ ఎలా పోసుకోవాలనేది కూడా సింబల్ మనకు చూపిస్తారండి. అలానే నీడిల్ ఎలా మార్చాలి, ఓకేనండి. నీడిల్ రీప్లేస్ చూసాం కదా. అలానే థ్రెడ్డింగ్ అంటే మిషన్కి థ్రెడ్ ఎలా వేసుకోవాలని కూడా చూపిస్తారండి. మనకి మిషన్ థ్రెడ్ ఎలా వేసేయాలి ఏంటి అనేది కూడా చూపిస్తారండి. అవేమి మనకు అవసరం ఉండదండి. నెక్స్ట్ మనకి వచ్చేసి ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టున్నాం. చూడండి, మిషన్కి ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టుంటామండి. ఈ పెన్ డ్రైవ్ మనకి పెన్ డ్రైవ్లో ఉన్న డిజైన్సే మనం తీసుకుంటామండి. ఫస్ట్ ఇది ఇక్కడ చూడండి, ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఫైల్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మిషన్ సింబల్ కనపడుతుందండి, ఇక్కడ పెన్ డ్రైవ్ సింబల్ కనపడుతుంది. మనం పెన్ డ్రైవ్ సింబల్ నొక్కాలండి. పెన్ డ్రైవ్ సింబల్ నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి, EMF అని వస్తుంది. ఇక్కడ మనకి డిజైన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఈ డిజైన్స్ చూడండి, ఇక్కడ ఒక దాంట్లో 1, 2, 3, 6 దాకా ఉన్నాయండి. 6 దాకా ఉన్నాయి. అట్లా 12 ఉన్నాయండి. ఇక్కడ 1 పక్కన 0 ఉందంటే ఇక వేరే డిజైన్స్ లేనట్టు అండి. 1 పక్కన ఇంకా 9 ఉన్నాయి కాబట్టి 9 పేజెస్ ఉన్నట్టు అనేది మనకు అర్థం. ఇక్కడ చూడండి, 9 పేజెస్ ఉన్నాయి మనకి. 6, 7, 8, 9. ఓకే. అలా మనం ఏదైనా ఒక డిజైన్ రన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి చూడండి, డిజైన్స్ అనేది F2. నేను సింపుల్ డిజైన్ ఒకటి తీస్తున్నాను. దీంట్లో F2. ఈ F2లో ఇక్కడ ఏముందంటే ఫ్రంట్ ఉంది. మనం యాక్చువల్లీ చేయాలి, ఫ్రేమ్ సెట్ చేసుకుంది బ్యాక్ కుట్టుకోవటండి. మనం F2 అని ఇక్కడ చూడండి, 2 అని ఉంది కదండి. 2లోకి వెళ్దాం. ఈ 2లో చూడండి, రైట్, లెఫ్ట్, హ్యాండ్, బుట్టి అని ఉందండి. రైట్లోకి వెళ్ళాం. రైట్లోకి వెళ్ళి ఇక్కడ ఓకే చేయాలండి. ఓకే చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ ప్లస్సే ఈ మిషన్ నీడిల్ అండి. ఈ ప్లస్సే మిషన్ నీడిల్ అండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే ఎప్పుడైనా సరే మధ్యలోంచి కుడుతుంది. మనం ఫస్ట్ చేయాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ చూడండి, స్టిచెస్ ఎన్ని ఉన్నాయండి, 7778 స్టిచెస్ ఉన్నాయి కదండి. ఇక్కడ 0 ఉంది కదా. ఎప్పుడైనా మిషన్ స్టార్ట్ చేయబడేటప్పుడు 0 ఉండకూడదండి, 1 ఉండాలండి. ఇదిగోండి, మనం ఇక్కడ కుట్టాలనుకున్నామండి. ఈ కుట్టాలనుకున్న ప్లేస్ కాడికి మనం ఇక్కడ వచ్చేసాము. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏంటంటే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే మనం ఒక డిజైన్ తీసినప్పుడు ఏంటంటే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం కదండి. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి వస్తుందండి మనకి. మనం చేయాల్సిందల్లా ఇక్కడ చూడండి, మనం ఈ డిజైన్ ఓకే అనుకుంటే స్టార్ట్ చేయకుండా ఇక్కడ కుట్టాలనుకున్నప్పుడు కుట్టుకోవచ్చు అండి. లేదంటే నేరుగా హోమ్లోకి వెళ్ళిపోండి. హోమ్లోకి వెళ్ళి గ్రాఫ్లోకి వెళ్ళండి. గ్రాఫ్లోకి వెళ్ళిన తర్వాత మీరు డిజైన్ కావాలంటే ఇలా జరుపుకోవచ్చు అండి. మనకి ఎంత కావాలంటే అంత జరుపుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు అండి. లేదు ఇంకా మళ్ళీ ఈ డిజైన్ పక్కన కాఫీ చేయాలనుకున్నా కూడా ఇక్కడ చూడండి, కాఫీ సింబల్లోకి కాఫీ కొడితే ఇక్కడ వచ్చేస్తుంది, కాఫీంగ్ అనేది వచ్చేస్తుంది. ఇదండి, ఇలా కాపీ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకోవాలంటే ఇక్కడ డిలీట్ సింబల్ ఉందండి, దాని మీద నొక్కి డిలీట్ చేసుకోవచ్చు అండి. తర్వాత ఏదైనా డిజైన్ చూసారా, ఏదైనా డిజైన్ని మనం ఒక 10% పెంచుకోవచ్చు, 10% ఒక 20% దాకా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కొన్ని డిజైన్స్ పెరుగుతాయి, కొన్ని డిజైన్స్ పెరగవండి. ఇది ఆల్రెడీ పెద్ద డిజైన్ అంటే పెరగట్లేదు. ఇదిగోండి, ఇక్కడ చూడండి, చిన్న డిజైన్ కాబట్టి పెరుగుతుంది, తగ్గుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, మళ్ళీ పెరుగుతుంది. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓకే కొడితే ఓకే అయిపోద్దని, ఇంటికి కొడితే ఇంతకుముందు పొజిషన్లోకి వెళ్ళిపోతుందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది రొటేట్ అండి. ఈ రొటేట్లో కూడా మనం ఏంటంటే ఫ్రంట్ కానీ ఏదైనా పెట్టినప్పుడు ఏంటంటే రొటేట్ చేసుకోవడం కావాల్సి ఉంటుంది కదండి. చూడండి, ఇలా రొటేట్ చేసుకోవచ్చు అండి. ఇలా రొటేట్ చేసుకోవచ్చు అండి. మనం ఎటు కావాలంటే ఎటు కావాలంటే అటుకి ఇది మొత్తం ఇది రొటేట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం కనపడకుండా వెళ్ళింది కదా. కనపడకుండా వెళ్ళిందంటే ఫ్రేమ్ దాటి వెళ్ళినట్టు అండి. మనకి ఫ్రేమ్ దాటి వెళ్తే కుదరదు కదా. సో ఇలా మనకి ఎంత కావాలంటే అంత ఇంతమంది పొజిషన్. లేదా ఇది మిర్రర్ ఇమేజ్ అండి. ఇక్కడ చూడండి, పైది కిందది పైకి వస్తుందండి. ఈ సింబల్ నొక్కితే అటుది ఇటు అటుది. ఒక్కోసారి ఏంటంటే మనకి లెఫ్ట్ ఉండి రైట్ ఉండకపోవచ్చు అండి డిజైన్లో. అలాంటప్పుడు లెఫ్ట్ అండ్ రైట్కి, రైట్ అండ్ లెఫ్ట్ని మార్చుకోవడానికి పనికి వస్తుందండి ఇది.
ఇది వచ్చేసి కలర్ కోడింగ్ అండి. మనం వేసే డిజైన్కి ఏదన్నా ఈ ఫ్రేమ్కి సరిపోయే కలర్ కోడింగ్ అనేది సెట్ చేసుకోవడానికి పనికి వస్తుందండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ కలర్ వాళ్ళు మనం ఎల్లో పెట్టుకుందాం. రెండో కలర్ ఏది ఇచ్చారండి, ఇది పెడదాం. మూడో కలర్ ఏమి ఇచ్చారండి, ఇది. ఇప్పుడు చూడండి, ఈ కలర్ ఇందాక డిజైన్కి ఈ డిజైన్కి అసలు కలర్ ఉంటుంది. ఓకేనా, కలర్ కోడింగ్ అండి. ఇలా మనం ఈ మిషన్ అనేది కుట్టుకోవడానికి వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఇందాక రైట్ పెట్టాం, ఇది లెఫ్ట్కి వచ్చింది. ఇప్పుడు చూడండి, మళ్ళా పోయి మార్చుకోవచ్చు, హోమ్లోకి పోయినా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, హోమ్లోకి పోయాను. ఓకేనా, వచ్చేసింది. ఇలా చేసుకోవచ్చండి. ఇక్కడ ఒక ప్లస్ నొక్కితే ఇప్పుడు మనకి మిషన్ మనకు కావాల్సిన చోట కుడుతుందా, లేదు ఇంకా మనకి యువతలకు కావాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఈ థ్రెడ్ సింబల్ ఉంది కదా, షార్ట్ కట్ అంటారండి దీన్ని. ఈ థ్రెడ్ సింబల్ నొక్కినా కూడా ఇక్కడ మనకి యారో మార్క్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఫ్రేమ్ కదులుతుంది. ఇక్కడ ఫ్రేమ్ కదులుతూ ఉంది, చూస్తుంటారా? మనకి ఎక్కడికి కావాలో అక్కడికి చూడండి, పైకి వెళ్ళమంటే పైకి వెళ్తుంది, కిందకి రావాలంటే రాదండి. ఇక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి రావట్లేదండి. ఇది విషయం, ఇక్కడ దాకా వాడుకోవచ్చు మనం. ఇలా మనం డిజైన్ అనేది సెట్ చేసుకునే విధానం అండి. ఓకేనండి, దీని డెమో చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఇంకొక వీడియోలో మీ డౌట్స్ అనేది ఖచ్చితంగా నేను చేస్తాను. థ్యాంక్ యూ అండి.